తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంను దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సోలార్ ఆర్గనైజింగ్ సిస్టమ్, మసాలా మేకింగ్, టైలరింగ్ సెంటర్, స్కూల్, అంగన్వాడీ భవనాలకు కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, అలాగే వాటర్ సప్లై తదితర పనులపై ఫోకస్ పెట్టారు. ఇక ఈ క్రమంలోనే గ్రామంలోని జనాభాకు జీవనోపాధి మెరుగుపరచుటకు ప్రతి 10 ఎకరాల వ్యవసాయ భూమికి ఒక బోర్ చొప్పున మౌలిక వసతులను కల్పించనున్నారు. దీంతో కొండపర్తి గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కొండపర్తి గ్రామం నుంచి మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి ఒక గిరిజన గ్రామం. 79 కుటుంబాలు, 370 జనాభా కలిగిన పేద గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్న ఈ రైతులకి ఎలాంటి బోర్లు లేకపోవడంతో ప్రతి 10 ఎకరాలకి ఒక బోర్తో పాటు గ్రామంలో మసాలా మిక్సింగ్ యూనిట్తో పాటు టైలరింగ్ యూనిట్తో పాటు పలు రకాల స్వయం ఉపాధి కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నారు. గిరిజన గ్రామాల్లోని ఈ గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా హర్షిస్తున్న పరిస్థితి. గవర్నర్ జిష్ణుదేవ్ తీసుకున్న నా పేరు నారాయణ. నేను కొండపర్తి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు గవర్నర్ గారు కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ మారుమూల ప్రాంతమైనటువంటి కొండపర్తిని దత్తత తీసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇటువంటి గ్రామాలను దత్తత తీసుకుంటేనే ఈ గ్రామాలే అభివృద్ధి చెందితే ఈరోజు గ్రామాలే రేపటి భావి భారత మన ఇది పట్టణాలకు పల్లెలని అంటే పట్టణాలకు మూలం అని చెప్పొచ్చు. అటువంటి ఈ గ్రామాలని దత్తత తీసుకోవడం చాలా సంతోషం విషయం. ఇక్కడైతే మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చేంజ్ అయింది సార్. ఇక్కడ వచ్చేసి మా స్కూల్ అయితే ఆవరణం కంప్లీట్గా మార్చేసిండు. అదేవిధంగా మనకు ఒక ప్రొజెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు మంచి ఫెసిలిటీలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం కూడా మారింది మంచిగానే. ఇక్కడ మనకు 2 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఒకటి కొమరం భీమును, అదేవిధంగా బిర్సా ముండా విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఆ ఊర్లో కూడా ఉపాధి కోసమని వాళ్ళకు మిషనరీసు, మసాలా మేకింగ్ను, అది మనకు ట్రైనింగ్ చేసుకోవడానికి మనకు కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికైతే ఒక ఇల్లు ఇస్తామని మన కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇటువంటి గ్రామాల్ని చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా దత్తత తీసుకున్నట్లయితే పల్లెలు బాగుపడితేనే మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈ గ్రామం ఎప్పటి నుంచో ఇక్కడనే ఉన్నది, కానీ ఇంతవరకు ఇది ఒక గిరిజన వరకే కానీ ఎప్పుడూ అయితే బాగుపడినట్టు లేదు. ఈ మొన్న కాలంలో ఈ డోర్నడ్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు ఇల్లులు కొట్టుకపోయినాయి. వాగు వచ్చి ఊరంతా ముంచేటట్టు అయింది. కానీ ఇక అయినా కానీ చాలా వరకు అందరూ అధికారులు వచ్చిండ్రు, చూసిండ్రు. ఇప్పుడు తెలిసిన ముచ్చట ఏంటంటే మన గవర్నరు దత్తత తీసుకున్నాడని తెలిసింది. ఎందుకంటే ఇక ఈ వెనకబడి ఉన్న గ్రామం కాబట్టి గవర్నర్ తీసుకున్నదనే ముచ్చట చాలా వరకు మంచిది మా అందరి కోసం. కాబట్టి మేము గవర్నర్కి చాలా రుణపడి ఉన్నాము. మళ్ళీ అలాగే గవర్నర్ గారు మాకు ఇండ్లు కట్టేయడం అనేది, ఇప్పుడు 10 ఎకరాల చొప్పున బోర్లు వేయడం అనేది, మళ్ళీ ఈ స్కూల్ కానీ, ఆ అంగన్వాడీ కానీ, ఈ విగ్రహాలు కానీ, ఇక గవర్నరు ఒక దృష్టికి పోవడం వల్లనే మాకు ఇదంతా జరుగుతున్నాయి. మా బతుకుల్లోకి వెలుగులు వచ్చినాయని మాకు అనిపిస్తున్నది. ఇక పైన ఇలాంటి సంఘటనలు జరిగినా కానీ ఇట్లనే ఆదుకుంటారని అనుకుంటూ గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మేమంతా అందరికీ రుణపడి ఉన్నామని తెలుసుకుంటూ ఉంటాను. తారక్క, మా గ్రామం కొండపర్తి. కమిటీ వాళ్ళు కడతాను గవర్నర్ మాకు ఇండ్లు కూడా ఇస్తామని అనుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. కమిటీ వాళ్ళు అయ్యింది, చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఇండ్లు కూడా రావాలి. ఇండ్లు గింట వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మా కొండపర్తి గ్రామం గవర్నరు మా ఊరి దత్తత తీసుకొని మాకు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. మాకు సంతోషకరంగా ఉంది. గవర్నర్కు మా తరపున, కొండపర్తి ప్రజల తరపున కృతజ్ఞతలు. గవర్నర్ జిష్ణుదేవ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ కొండపర్తి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనతో గ్రామస్తులంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్న పనుల వల్ల గ్రామంలో ఉన్న వీరి కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ములుగులో
ఇలాంటి అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటిని కూడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాలను దత్తత తీసుకోవాలని, పేద గిరిజన కుటుంబాల్లో చిరునవ్వును నింపే విధంగా అనేక మంది దాతలు ముందుకు రావాలని ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క పిలుపునిస్తున్నారు. కెమెరామన్ జలీల్తో చంద్రశేఖర్, ANN వరంగల్.